Hi, hello, welcome to the Maths Foundation classes. Today we are going to discuss about algebraic identities. So, algebraic identities lo first the a plus b whole square. A plus b whole square means a plus b into a plus b. So, binomial by product of binomial by binomial. So, that equals to a square plus 2ab plus b square. A into a square. So, a into a square plus a into b, ab plus b into ab plus b into b square. So that equals to ఏమవుతుంది a square plus 2ab, ab plus ab. These are like terms. Like terms means same variable with same exponent. So we can add like terms ab plus ab 2ab, a square plus 2ab plus b square. So finally a plus b whole square is equal to a square plus 2ab plus b square. So next identity వచ్చేసి a minus b whole square. So a minus b whole square is equal to a minus b into a minus b. Binomial by binomial అని చెప్పిన product of binomial by binomial. That equals to ఏమవుతుంది a into a square. So a into minus b plus into minus minus ab. Minus b into a minus ab. b into a ab into b అన్న ab కదా. Minus into minus plus b square. Minus into minus plus b into b square. So finally a square minus ab minus ab minus 2ab plus b square. So a square minus 2ab plus b square. So finally a minus b whole square is equal to a square minus 2ab plus b square. Okay na? Next వచ్చేసి a square minus b square that equals to a plus b into a minus b. So a into a ఏమవుతుంది a square plus a into minus b minus ab plus b into a ab plus ab plus b into minus b minus b square plus into minus minus పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈక్వల్స్ టు నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ టర్మ్ లైక్ టర్మ్స్ పాజిటివ్ ఉంది కాబట్టి క్యాన్సల్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఫైనల్లీ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇది రెండు సైడ్స్ నుండి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉన్నప్పుడు ఈ విధంగా మార్చొచ్చు, ఒకవేళ ఈ రకంగా కనిపిస్తే ఈ రకంగా మార్చొచ్చు. ఫ్యాక్టరైజేషన్లో ఇవన్నీ మనకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఒక ఎక్స్పోనెంట్ ఏముంది 3 ఉంది. సో దీన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేసిన తర్వాత ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ 3 టైమ్స్ మనము మల్టీ ప్రోడక్ట్ చేయాలి. 2 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ వన్ తోటి చేస్తే మనకు ఫైనల్గా ఇది వస్తుంది. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఇంకా ఏ క్యూబ్ ప్లస్ సెకండ్ వన్ బి క్యూబ్ ప్లస్ ఈ రెండిట్లలో మనము కామన్ తీయచ్చు, కామన్ ఫ్యాక్టర్స్. మీకు కామన్ ఫ్యాక్టర్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab కామన్ తీయచ్చు. అంటే దీంట్లో సేమ్ వేరియబుల్ న్యూమరికల్ కానీ వేరియబుల్ కానీ కామన్ ఉంటే వాటిని బయటకు తీసుకొస్తే 3ab వస్తే ఇంకొక ఏ ఉంటుంది ఇందులో, నెక్స్ట్ ఇందులో బి ఉంటుంది. సో ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమని? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ ఏ ప్లస్ బి. లేదు ఇట్లనైనా గుర్తుపెట్టుకోవాలి. 2 వేస్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో ఇక్కడ కోఎఫిషియంట్ మనకు బీకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింగిల్గా ఎక్కడెక్కడ వస్తుందో ఆడ్ ఎక్స్పోనెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ ఉంటుంది. సో ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab. ఇక్కడ ప్లస్ ఎందుకైంది? బీ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది మైనస్ బీ క్యూబ్. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫామ్లో కనుక ఉన్నట్లయితే దాని ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాను మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐడెంటిటీస్ని మనం ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ 2 వేలో గుర్తుపెట్టుకోవాలి. ఇటు నుంచి ఇటు గుర్తుపెట్టుకుంటే మనము ప్రాబ్లమ్ సాల్వింగ్లో అప్లికేషన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫామ్లో కనుక ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ ఏ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏబీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఉంది. సో ఇది కనబడగానే మనం ప్రోడక్ట్ మొత్తం బైనామియల్ బై బైనామియల్ చేయకుండా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఐడెంటిటీ డైరెక్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు.
ఈ విధంగా చూడండి x² ప్లస్ a ప్లస్ b అంటే ఇక్కడ a ఇది b 2 + 3 5x a ఇంటూ b 2 ఇంటూ 3 6 డైరెక్ట్ ఆన్సర్ x² + 5x + 6 అని రాయొచ్చు. అంటే ఈ ఐడెంటిటీ వల్ల మనకు డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు x² ప్లస్ ఆఫ్ a ప్లస్ b ఆఫ్ x ప్లస్ ab. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ ట్రైనామియల్ బై ట్రైనామియల్. సో దీన్ని కూడా మీరు 1 టర్మ్ బై ఒక్కొక్క టర్మ్ తోటి మల్టిప్లై చేసి చూడండి. a ఇంటూ a a² a ఇంటూ b ab a ఇంటూ c ac తర్వాత b ఇంటూ a ab b ఇంటూ b b² b ఇంటూ c మళ్ళీ c తోటి చేస్తే మీకు ఫైనల్గా మీకు వచ్చేది ఏంటిది a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఐడెంటిటీస్. ఇంకా ఉన్నాయి ఐడెంటిటీస్. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ మనకు a ప్లస్ b ప్లస్ c కండిషన్ ఇస్తే ఏంటిది a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈజ్ ఈక్వల్ టు 3abc. దీని ప్రూఫ్ కూడా ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే. ఇవన్నీ కూడా మీరు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ రాసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం